గోవిందా జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్ 4 సెక్టర్ ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ. ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పినట్టే ఈ 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు. ఈరోజు మేము జాబ్ క్యాలెండర్ తలగబెట్టి అస్థికలు గంగలో కలపడం జరిగింది. మేము ఏమంటున్నాం అంటే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఎట్టొస్తారు రేపు మొన్న 21 అనుకున్నారు క్యాన్సిల్ చేసుకుర్రు. మేము అక్కడ ఉద్యమాలు చేస్తే మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో పెడుతుర్రు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను ఏకం చేస్తున్నాం. మేము బిడ్డ మీరు ఒక్కటి ఆలోచన ఈ దేశ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీపీఓ పోస్టులు 10,954 పోస్టులు ఉన్నాయి. అందులో దానికి మీరు పాత విఆర్ఓలకి విఆర్ఏలకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు క్వాలిఫై అయింది ఓన్లీ 3,454 పోస్టులకే వాళ్ళు క్వాలిఫై అయ్యారు. బాగుంది. మళ్ళీ రెండోసారి క్వాలిఫై కాని వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు? మీరు సిగ్గుందా? అంటే 30 మార్కులు రాని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మీరు అవకాశాలు కల్పించారు. ఇంకా రిమైనింగ్ 7,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి జీపీఓలో. ఆ 7,500 పోస్టులకి కొత్త నిరుద్యోగులకు అవకాశం వేయండి. మీకు సోయిసోగా లేకపోతే మీకు ఏం అవగాహన ఉంది? కొత్త నిరుద్యోగులు ఎదురు చూస్తుర్రు. మీకు బుద్ధి లేదా? ఇవాళ రిమైనింగ్ పోస్టులకి 30 మార్కులు రాని తీసుకొని వచ్చి పెడితే వాడు ఏం చేస్తాడు? ఇంకోటి ఈ దేశ చరిత్రలోని ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మీరు గ్రూప్ 1కి 2 హాల్ టికెట్లు ఇచ్చారు. అంటే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు. సిగ్గుందా? ఈ దేశంలో ఎక్కడ లేదు ఇలాంటిది. మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు నడిపిడ కావట్లే. అదేవిధంగా ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు. ఒక మంత్రి సీఎం హోదాలో ఉండి 60,000 అంటాడు, దుద్దుల శ్రీధర్ బాబు ఉండి 70,000 అంటాడు, ఇంకోటి 80,000 అంటాడు. సిగ్గు లజ్జ మీకు ఉందా చెప్పడానికి? 2 లక్షలు కూడా ఇచ్చారనరా బాబు. తొక్కుతాం ఒక్కొక్కరిని చీరి చింత కడతాం మా నిరుద్యోగ విద్యార్థి జేఎస్తో పెట్టుకుంటే. అదేవిధంగా మీరు అవగాహన లేదు, సోయి లేదు, దద్దమ్మలారా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ ఎంత కేటాయించారు? ఈరోజు మా ప్రభుత్వానికి మా విద్యార్థులకి కేవలం మీరు 7.9 పెట్టారు. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు పరిశీలిస్తే ఆడ ఢిల్లీలో చూసుకుంటే 22%, అదేవిధంగా బీహార్ నుంచి వచ్చి తెలంగాణ బతుకుతున్నారు వాళ్ళు అసలు 21% పెట్టుకున్నారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే 19%, ఛత్తీస్గఢ్ చూసుకుంటే 18%. ఇలా వాళ్ళ దాంట్లో పావులంతా కూడా పెట్టుకోకపోతే మీకు సిగ్గుసేరా అనిపించట్లేదా బడ్జెట్? ఇలా ఆర్టికల్ 3 లేకపోతే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆ 3 వల్లనే మీరు ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. మేము శాంతియుతంగా ప్రోగ్రాం చేస్తుంటే ఆర్టికల్ 19ని మీరు కూని చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటికి కూడా మీరు గౌరవించకపోతే మీరు సీఎం చైర్లు ఎందుకు కూర్చొని పండుకోరాయా? మీరు ఏమి ఇస్తారు? ఇలా నువ్వు ఖబర్దార్, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో రేపు అడుగు పెడితే మేము ఎట్లా సర్ప్రైజ్ ఇస్తామో మాకే తెలియదు. ఒక విధ్వంసంలాగా మేము వచ్చి అడ్డుకుంటాం. ఇవాళ మా పీజీ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక మీరు పెట్టుకున్నారు. ఇవాళ అందరికి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎగ్జామ్ అయిపోయినాయి. గోదావరికి మానేరికి అన్ని హాస్టల్లో తాళాలేసారు. ఒక్క హాస్టల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. మీరు వచ్చి అంతా అయిపోయాక వచ్చి ఇవాళ దానికి ఒక ప్రణాళిక ఇచ్చి పోలీస్ వ్యవస్థ ఎటుండాలి? మీరు ఒక ఏకపక్షంగా మీరు బిహేవింగ్ మంచి పద్ధతి కాదు. ఇలా విద్యార్థులకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఏ వర్గానికి జరిగిన అన్యాయం మన నిరుద్యోగ విద్యార్థులు జరుగుతుంది. ఖబర్దార్, మేము ఊకునేది లేదు. ఒక్కొక్కరిని రోడ్ల మీద చీరి చింత కడతామని మేము హెచ్చరిస్తున్నాం. మీరు అన్ని మార్పులు మానుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే విధ్వంసం సృష్టిస్తాం. ఆయన వచ్చేది దేనికోసం కదా? డెవలప్మెంట్ కార్యక్రమాలకి కదా వచ్చేది. బిల్డింగ్ ప్రారంభించడాలు, హాస్టల్ ప్రారంభించడానికి కదా. అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది డెవలప్మెంట్ కార్యక్రమం ఏంది? ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిండు, వాళ్ళు శంకుస్థాపన వచ్చి ఈయన చేస్తుండు. కనీసం ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో వసతులు లేవు, బాత్రూమ్ సరిపోవట్లేదు, నీళ్ళు సమస్య ఉన్నది. ఇలా హాస్టల్లో ఉన్నటువంటి 25 హాస్టళ్ళు ఉన్నాయి సుమారుగా. ఒక్క హాస్టల్లో కూడా బాత్రూమ్లు సరిగా క్లీనింగ్ లేదు, పద్ధతి లేదు. సపరేట్ బడ్జెట్ కేటాయించాలి. ఇలా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కొక్కడు ఇయర్కి 50,000 కడుతున్నారు. ఓయూలో సీట్ వచ్చి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు వాళ్ళు కూడా 50,000 కడుతున్నారు. సిగ్గు అనిపిస్తుందా నీకు? ఏమాత్రం ఈ రాష్ట్రం మంచిగా ఉండాలంటే విద్యార్థులకి న్యాయం జరగాలి. మీరు గవర్నమెంట్ అని చెప్పుకున్న యూనివర్సిటీలో కూడా ఒక్కొక్క విద్యార్థికి 2 సంవత్సరాల పేరు మీద ₹1,00,000 వసూలు చేస్తారు. ఈ పీకడానిక? మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేకపోతే చెప్పండి, మేము ఇస్తాం. మీకు ఏమేమి అవగాహన ఉందో లేదో. అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన విధంగా నేను సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాను రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా, ఏం చెప్తున్నారు? ఆయనకి సిగ్గుండాలి. 60,000 వాళ్ళు వేసింది కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిర్రు. అన్నీ యాడ్ చేసిర్రు. మెగా డిఎస్ అన్న అది లేదు, ఎస్ఐ కానిస్టేబుల్ అని అది లేదు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అది లేదు, ఏది లేదు. జీపో అనంత దరిద్రం. అసలు ఇదంతా ఇంత అవమానకరంగా గవర్నమెంట్ ఎగ్జామ్ వాడు సిగ్గు లేకుండా 2 సార్లు ఫెయిల్ అయినానికి నువ్వు ఎట్లా ఎగ్జామ్ పెడతావు? అట్లయితే నువ్వు గ్రూప్ 2 పెట్టు, గ్రూప్ 3 పెట్టు బిడ్డ. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మళ్ళీ ఫెయిల్ అయిన మళ్ళీ తీసుకోవాలి. అంటే పనికి రాని వాళ్ళని తీసుకొని వచ్చి మేము సబ్జెక్టు చదువుకొని ప్రిపరేషన్ అయ్యి సిద్ధంగా ఉండి ఈ రాజ్యాంగం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మేము అవగాహన పెంచుకుంటే
మాకు అవకాశాలు కల్పించకుండా ఎవరికో దిక్కుమాలను ఇస్తారా? ఇవన్నీ మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు ఏకంగా చేసినాం, అన్ని ఉమ్మడి జిల్లాలో వ్యాప్తం చేసినాం, విధ్వంసం సృష్టిస్తాం. ఒక్కొక్కరిని చీరి చింతగట్టి పాతాలకు తొక్కి డొక్క చీరి పేగులు మీ సీఎం గారు మీరు లాగుల తొండలేస్తే మేము బల్లులేసి మేము ఉగ్రవాదులమా? సోయలేదా? ఇవన్నీ మార్పులు చేసుకుంటే బాగుంటుంది. లేని ఎడల మేము పెద్ద ఎత్తున కూడా విధ్వంసం సృష్టిస్తున్నాం. ఉద్యోగాలు వాళ్ళు చెప్తాను, మీకు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా కానీ మీ వాళ్ళకి రావు. రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళంతా కూడా పార్టీలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కొంతమంది అంటారు. సిగ్గుందా? మేము యూనివర్సిటీ స్థాయిలో ఎంఏలు ఎంఎస్సీలు స్టడీ చేసుకుని ఎవడో చెప్తే హౌలే కానీ మేము ఎట్లా వింటాం? మేము ఒక ప్రిపరేషన్ నుండి ఒక కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ ఈ స్థాయికి వస్తే ఎవడో చెప్పే ఇంత తెలివి తక్కువలం కాదు, దద్దమ్మలం కాదు. ఒక్కరికి కూడా ఎన్ని ప్రాజెక్టులు ఉంటుందో, విద్యావస్థ ఏంది, బడ్జెట్ ఏంది, ఈ రాష్ట్రం ఎటుపోతుంది, గందరగోళం అవుతుంది, విధ్వంసం నాశనం అవుతుంది, ఈ రాష్ట్రం అరగోసలు అవుతుంది, విద్యార్థి కన్నీరు పెడుతున్నారు, నిరుద్యోగులు చచ్చిపోయారు, మా విద్యార్థులు చచ్చిపోయారు, ఫుడ్ పాయిజన్ కేసెస్లో. ఇలా గురుకులాలు 1022 కాలేజీలు ఉంటే దాంట్లో సరిగా వసతులు లేక ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండలో వైష్ణవ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మొన్న సూర్యాపేట జిల్లాలో అమ్మాయి ఒక శ్రావణ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు, విద్యార్థుల గోసలు, అరిగిళ్ళు జరుగుతున్నాయి. మీరు ఏమిస్తుర్రా బాబు సంకేతం? లేని ఎడల మేమందరం మిమ్మల్ని చుట్టుముట్టి బహిరంగంగా మిమ్మల్ని నేలకు కడతామని మేము హెచ్చరిస్తున్నాం. అంటే సీఎం ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు, ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇగో మా విద్యార్థులకు అరెస్టులు చేస్తే చేసుకోండి, మేము విద్యార్థులను పోరాడతాం. మీకు సిగ్గుండాలి. మా విద్యార్థులు మీరు అరెస్టు చేస్తే మీకు ఎవడిచ్చిండు హక్కు, రైట్స్? అంటే ఎందుకు శాంతియుతంగా చేసుకునేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 చెప్తుంది. అరే సిగ్గులేని దద్దమ్మా, నువ్వు ఎట్లా చేస్తావు? అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం నువ్వు సీఎం హోదాలో ఉండొద్దు, ఎమ్మెల్యే రాజీనామా చేయి బిడ్డ. అంటే సిగ్గుశరం లేదా మీకు? ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. లేని ఎడల మేము పెద్ద ఎత్తున కూడా మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితికి ఏర్పాటు చేస్తాం మేము.